పార్టీ ఫిరాయించిన వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినటువంటి వారిపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ ఎంత సమయమైనా తీసుకోవచ్చా? అంటే ఇక్కడ మీకు సాధారణంగా మనకి ఇది అర్థం కావాలంటే లెజిస్లేటివ్ జ్యుడిషియరీ మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. ఇది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. అధికారాల విభజన అకార్డింగ్ టు ది కేశవానంద భారతి కేసు తీర్పు ప్రకారం ఆ సెపరేషన్ ఆఫ్ పవర్స్ బేసిక్ స్ట్రక్చర్లో భాగం. బేసిక్ స్ట్రక్చర్ అమెండ్ చేసే అధికారం పార్లమెంట్ కూడా లేదు. అందువల్ల సాధారణంగా లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్లో కోర్టులు జోక్యం చేసుకోవు. లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఏం చెప్తోంది? స్పీకర్ 6 మీకు రూల్ 6 ఆఫ్ ది యాంటీ డిఫెక్షన్ లా స్పీకర్కు అబ్సల్యూట్ పవర్స్ ఇస్తుంది. సో క్యోటో కేసులో సుప్రీంకోర్టు చెప్పింది స్పీకర్ డిసిషన్ ఇస్ ఫైనల్. ఫైనాలిటీని కూడా స్పీకర్కి ఇచ్చారు. సో తర్వాత అనేక జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎస్ ఈవెన్ క్యోటో కేసులో కూడా జ్యుడిషియల్ రివ్యూకు స్కోప్ ఉంది, కానీ స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు కోర్టులు ఇన్వాల్వ్ కావు. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న డెలికేట్ బ్యాలెన్స్ అది. దీనిపైన అనేక రకాల తీర్పులు వచ్చాయి. ఎందుకంటే నార్మల్గా సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ ఉన్న లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్లో కోర్టులు ఇన్వాల్వ్ కావు, కానీ సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే కోర్టు ఇన్వాల్వ్ కావచ్చు. అందువల్ల ఇల్లీగాలిటీ ఉన్నదా ఇర్రెగ్యులారిటీ ఉందా అని దీనిపైన ఈ యాంటీ డిఫెక్షన్ లా రూల్స్ కూడా ప్రొసీజరల్ కనుక ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ కిందనే భావించి జోక్యం చేసుకోవద్దు అని ఒక వాదన. లేదు జోక్యం చేసుకోవచ్చని అల్టిమేట్గా ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ ఎస్టాబ్లిష్ చేసింది. భారత న్యాయ వ్యవస్థ తీర్పులు జ్యుడిషియల్ రివ్యూకు స్కోప్ ఉంది. ఎందుకు అంటే జ్యుడిషియల్ రివ్యూ ఇస్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి తీర్పు చారిత్రాత్మక తీర్పు. ఆ తీర్పే భారత రాజ్యాంగాన్ని కాపాడింది. ప్రతిసారి నేను మీ దగ్గర నుంచి వింటూనే ఉంటాను సార్. అది మీరు కేశవానంద తీసుకొచ్చిన అక్కడికి వస్తూ ఉంటుంది, అక్కడికే వస్తుంది. మీరు కేశవానంద భారతి తీర్పు ఏంటంటే ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దాన్ని మనం బేసిక్ స్ట్రక్చర్ అంటాం. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంట్ కూడా లేదు. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది, కానీ ఫండమెంటల్ క్యారెక్టర్ ను మార్చే అధికారం లేదు. ఇది కేశవానంద తీర్పు. ఆ ఫండమెంటల్ క్యారెక్టర్ లో సెక్యులరిజం, ఫెడరలిజం, సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇవన్నీతో పాటు జ్యుడిషియల్ రివ్యూ కూడా, న్యాయ సమీక్ష కూడా ఇది బేసిక్ స్ట్రక్చర్ లో భాగం. అందుకే నువ్వు జ్యుడిషియల్ రివ్యూ ఎలా కాదంటావు అనేది క్వశ్చన్. కానీ అక్కడ బ్యాలెన్స్ బిట్వీన్ the power of the judicial review as the basic structure of the constitution and legislative proceedings లో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోవద్దు కనుక బ్యాలెన్స్ చేస్తూ భారత న్యాయ తీర్పుల ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ చెప్పింది ఏంటంటే స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా కోర్టు దాని జోలికి పోదు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టులు దాన్ని ఎంటర్టైన్ చేస్తాయి. మరి స్పీకర్ నిర్ణయం ఎప్పటి వరకు తీసుకోవాలి? అన్ఫార్చునేట్లీ లాలో లేదు. మొదట్లో చెప్పాను కదా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకు ఈ పని చేశారు అంటే భారతదేశ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారని విశ్వసిస్తుంది భారత న్యాయ వ్యవస్థ. నమ్మకం మీద ఆధారపడి ట్రస్ట్ అంతే. సో దీనిపైన కూడా కోర్టు తీర్పు చెప్పింది. ఈ ట్రస్ట్ అనేది ఎప్పటిదాకా ఉండాలి? రాజ్యాంగబద్ధంగా వ్యవస్థలు విహరించినంత కాలమే ఈ ట్రస్ట్ ఉండాలి. అసలు ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంటే ట్రస్ట్ ఎక్కడ దీని కూడా కోర్టు సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే తర్వాత ఇప్పుడు మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ స్పీకర్ ఆఫ్ ద మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సబ్జెక్ట్ టు వెరీ కరెక్షన్, చిన్న ఏమైనా ఉంటాయి పేర్లు అని. ఈ జడ్జిమెంట్ ప్రకారం చాలా క్లియర్, జస్ట్ 3-4 years క్రితం వచ్చిన జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ పేరా 30, పేరా 33 మీరు ఆ 2 పేరాలు చదవండి. క్లియర్గా 2 పాయింట్ చెప్పింది కోర్టు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఇది ఇనార్డినేట్గా ఉండటానికి వీల్లేదు. అంటే 3 నెలల సమయంలో రీజనబుల్ పీరియడ్లో దీన్ని పరిష్కరించాలి. ఈ స్పీకర్ తన ముందుకు వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ను 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టులు మళ్ళీ ఇన్వాల్వ్ కావచ్చు. 3 నెలల పీరియడ్ ఎందుకు అంటున్నారంటే అది రీజనబుల్ పీరియడ్ కనుక.
ఏదైనా ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ ఉంటే తప్ప 3 నెలల్లో పూర్తి చేయాలి. ఎస్, ఇది నాట్ మోర్ దెన్ 3 months అని సుప్రీంకోర్టు చెప్పింది. అదే కోర్ట్ జడ్జిమెంట్ లో ఇంకో మాట కూడా చెప్పింది. అసలు ఈ జస్టిస్ వర్మ అంటే ది కిహోటో కేసులో మైనారిటీ జడ్జిమెంట్ లో ఏ భయాలైతే ఎక్స్ప్రెస్ చేశారో స్పీకర్ బయాస్తో ఉంటాడని, అది నిజమవుతోంది గనక అనుభవంలో ఈ స్పీకర్ అనే వ్యవస్థకు దీన్ని అప్పచెప్పకూడదు. ఓకే, స్పీకర్లకు కాకుండా దీనికి ఒక ట్రిబ్యునల్, ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం స్పీకర్ ఇస్ ఎ ట్రిబ్యునల్. సో అందువల్లనే జ్యుడిషియల్ రివ్యూ ఉండాలని చెప్పింది కోర్టు. స్పీకర్ ఇస్ ఎ ట్రిబ్యునల్ గనక, సో ట్రిబ్యునల్ ఒకసారి తీర్పిచ్చాక ఎలాగైతే యాక్సెప్ట్ చేస్తామో, సో ఇక్కడ కూడా ఏంటంటే స్పీకర్ నిర్ణయాన్ని జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. కానీ స్పీకర్ సరిగా వ్యవహరించడం లేదు గనక ఈ వ్యవస్థనే మార్చాలి అని సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే ఏం మార్చాలి అన్నప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది అంటే దీన్ని ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జో, హైకోర్టు రిటైర్డ్ జడ్జో లేదో మరొక యంత్రాంగాన్ని పెట్టాలి అన్నది. అది ఇంతవరకు యాంటీ డిఫెక్షన్ లాను పార్లమెంట్ అమెండ్ చేసి ఆ పని చేయలేదు. ఎందుకంటే బట్ సుప్రీంకోర్టు తీర్పు లా అవుతుంది, కానీ లాను సుప్రీంకోర్టు రచించదు. లా పార్లమెంట్ రచిస్తుంది, దాన్ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తుంది, భాష్యం చెప్తుంది, అది చట్టం అవుతుంది. కానీ సుప్రీంకోర్టు సియోమటగా చట్టం చేయదు. అందువల్ల దట్ ఈస్ లెజిస్లేటివ్ పవర్స్ ఆర్ నాట్ అండర్ ద కోర్ట్ డొమైన్. అందువరకే సుప్రీంకోర్టు ఏమన్నది పార్లమెంటును కోరింది, మీరు అమెండ్ చేసి ఈ సమస్యను పరిష్కరించండి అని. ఆ అమెండ్మెంట్ కాలే. అందువల్ల స్పీకర్ అయితే ఇక్కడ ఇవాళ పత్రికల్లో మీరు చూశారు సార్, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ లో కోర్టులో అదే జరిగింది వాదన. బీఆర్ఎస్ తరఫున లాయర్ ఏం వాదించాడంటే, ఇంకో ఈ మేఘచంద్ర సింగ్ కేసులో 3 నెలల్లో పరిష్కరించాలని ఉంది కదా, మరి స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేడు కదా, కోర్టే జోక్యం చేసుకోవాలి అన్నారు. సో విచిత్రం ఏంటంటే ఈ మాట అన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ తరఫున లాయర్ ఏమన్నాడంటే, కిహోటో కేసులో స్పీకర్ కు టైం పీరియడ్ లేదు, స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా కోర్టులు జోక్యం చేసుకోకూడదు వాదించారు. ఇంట్రెస్టింగ్ ప్యారలల్ చెప్తాను, ఇదే పరిస్థితి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరినప్పుడు ఎర్రవల్లి దయాకర్ కోర్టులో కేసేసాడు. అఫ్ కోర్స్ తర్వాత ఆయన కూడా ఎర్రవల్లి దయాకర్ కేసు వేసినప్పుడు అప్పుడు కోర్టు ముందుకు వచ్చినప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున వాదించిన ఏ వాదన అయితే పెట్టారో అప్పుడు సరిగ్గా అదే వాదన బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున పెట్టారు. సేమ్ వాదన. ఎందుకంటే కోర్టు ఎట్లా డిసైడ్ చేస్తుంది, స్పీకర్ నిర్ణయమే ఫైనల్ కదా, స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక కోర్టులు చెప్పకూడదు అని. సో అది ఇప్పుడు రివర్స్ అయిపోయింది. సో అలా ఉంటుంది రాజకీయం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మాట అనొచ్చు, అప్పటికి ఈ కేశం మేఘచంద్ర సింగ్ కేసు తీర్పు రాలే కదా, మేము చేసే టైంకి అని ఒక స్టాండ్ తీసుకుంటే తీసుకోవచ్చు. బట్ ఏదైనా స్పీకరు అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ ఏమని వాదించారంటే, ఈ 3 నెలల టైం ఉండాలి అనే నిర్ణయాన్ని 3 సభ్యుల ధర్మాసనం చెప్పింది. కిహోటో కేసులో 5 సభ్యుల ధర్మాసనం స్పీకర్ కు టైంను మనం నిర్దేశించలేము అని. సో ఎప్పుడు కూడా 5 సభ్యుల ధర్మాసనం తీర్పును 3 సభ్యుల ధర్మాసనం తీర్పు ఓవర్ రూల్ చేయలేదు. ఓవర్ రూల్ చేయాలంటే అంతకన్నా ఈక్వల్ ఆర్ బిగ్గర్ బెంచ్ చేయాలి. అయితే సమస్య ఏంటంటే ఆ 5 సభ్యుల ధర్మాసనాన్ని ఓవర్ రూల్ చేసి తీర్పు చెప్పలే, దానికి ఎక్స్టెన్షన్ చెప్పింది. ఇప్పుడు కిహోటో కేసైనా మేఘచంద్ర సింగ్ కేసైనా స్పీకర్ అధికారాలను ప్రశ్నించలేదు కదా, స్పీకర్ అధికారాలను చెప్తూ టైం పీరియడ్ చెప్పింది. అందువల్ల టైం పీరియడ్ చెప్పినప్పుడు 3 సభ్యుల ధర్మాసనం 5 సభ్యుల ధర్మాసనం తీర్పు ఓవర్ రూల్ చేసినట్టు ఎట్లా అవుతుంది, దానికి మరింత ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినట్టు అవుతుంది కదా అని ఒక ఆర్గ్యుమెంట్. అది తేలాలి. అది ఇప్పుడు 3 సభ్యుల ధర్మాసనం నార్మల్ గా 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఓవర్ రూల్ చేయరాదు. మొత్తం ఇప్పటి వరకు చర్చించిన దాంట్లో ప్రధానమైన అంశం బీఆర్ఎస్ ని అభిమానించే వాళ్ళకైతే భయం అయితే అవసరం లేదు, విలీనం జరిగిపోతే ఏదో అయిపోతుంది అంటే ఇప్పుడు జడ్జిమెంట్ ఇవ్వకపోతే భయపడాల్సిందే కదా. ఇప్పుడు ఇట్లాంటి రోజు జరుగుతుంది విలీనం. ఇప్పుడు లెజిస్లేచర్ పార్టీ విలీనమైనంత మాత్రాన గతంలో జరిగినవి పార్టీ విలీనం కాకుండా అసలు పార్టీకి ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ విలీనం ఎప్పుడు కాదు. పార్టీ విలీనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా, విలీనం అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చింది కదా. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో విలీనమైంది కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన
విలీనమైన పార్టీ మళ్ళీ ఎట్లా అధికారంలోకి వస్తుంది? చికెన్ వండుకొని తినక కోడి బయటకు వస్తుందా? కుక్కరొక్కో అనుకుంటే గుడి పెడుతుందా? వీళ్ళు ఏం చెప్తానంటే కోడిని కోసినాం, చికెన్ వండినాం, Yes. చికెన్ తినేసినాం, జీర్ణం కూడా అయిపోయింది. కానీ మళ్ళీ కోడి వచ్చింది బయట, కుక్కరొక్కో అనుకుంటే వచ్చి గుడి పెట్టింది అంట. అది ఏం చెప్పాలి చెప్పింది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో విలీనం అయిపోయింది, అవును అక్కడ క్లోజ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ లేదుగా, అవును కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లేదు. కానీ మళ్ళీ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ పుట్టింది. దాన్ని అప్పుడు భట్టి విక్రమార్క ఎన్నుకున్నది. మళ్ళీ ఎన్నికలు జరిగినాయి, మళ్ళీ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ రివైవ్ అయింది. దానికి రేవంత్ రెడ్డి నాయకులు ఎన్నికయ్యాడు. నేసిన కోడి మళ్ళీ గవర్నర్ ఆహ్వానించింది, గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ ఆహ్వానించారు. అది నాకు అర్థం కాలేదు. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లేనప్పుడు గవర్నర్ అడగాలి కదా. సిఎల్పి లేదు కదండి, ఎప్పుడో బీఆర్ఎస్ లో విలీనమైంది కదా. అవును సిఎల్పి లేదు కదా, మరి మీరు ఎట్లా ఇప్పుడు సిఎల్పి ఒప్పుకుంటారని అడాలి కదా. ఇంత ఓపెన్ గా, అందుకే నేను ఎగ్జాంపుల్ కోడిని కోసి చికెన్ వండి తిని జీర్ణమైనాక కూడా మళ్ళీ కుక్కరొక్కో అనుకోండి లేస్తుంది, గుడ్డు పెడుతుంది.